ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్సీ వర్గీకరణలో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్మరణ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఎంఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు సోదరులు రాజు మాదిక గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సామాజిక ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్నటువంటి క్రాంతిదళ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారులు సోదరులు గౌరవనీయులు విఠల్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఐక్య వేదిక అధ్యక్షులు ఇస్మాయిల్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు సాహితీవేత్తలు, రచయితలు, వాగ్గేయకారులు దరువు ఎల్లన్న గారికి, శరత్ గారికి, వరంగల్ రవి గారికి, సోదరుడు మిట్టపల్లి సురేందర్ అన్న గారికి, ప్రొఫెసర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ ఇతర మేధావి వర్గానికి, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు రాజశేఖర్ గారికి, సోమశేఖర్ గారికి, అదేవిధంగా సోదరులు మందకృష్ణన్న అడుగులో అడుగై అనునిత్యం ఈ వర్గీకరణ ఉద్యమంలో కుడి భుజంగా నిలిచినటువంటి డాక్టర్ తమ్ముడు గోవింద్ నరేష్ మాదిగ గారికి, ప్రత్యేకించి అన్న మీద అభిమానంతో అమరులకు జోహార్లు అర్పించాలనేటటువంటి సంకల్పంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు, ప్రత్యేకించి భారతదేశం గర్వించదగ్గ మాదిగ బిడ్డ కాదు, భారతదేశ దళిత బిడ్డ, మాదిగలపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై కాకుండా దళిత జాతి ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, ప్రభుత్వాలను నిలదీస్తూ ఎన్నో సామాజిక సమస్యలపై ఉద్యమించి వాటి ప్రతిఫలాలను పేదలకు అందించి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులే కాకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు బాగుండాలనేటటువంటి సంకల్పంతో వారి జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేటటువంటిది ఒక శరీరం అయితే, ఆ శరీరానికి ఆర్ట్స్ కాలేజీ ఒక గుండె లాంటిది. అలాంటి ఒక రాజభవనంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో నా మాదిగ సోదరి మనులు డప్పులతో స్వాగతం పలికి, నృత్యాలతో కాళ్ళకి గజ్జలు కట్టుకొని గర్వంగా, స్వేచ్ఛగా, స్వాతంత్రంగా నృత్యాలు చేస్తూ పద్మశ్రీ మందకృష్ణన్నకి స్వాగతం పలికారు అంటే
అది ఎవరు చేసినటువంటి త్యాగం, ఎవరు చేసినటువంటి కష్టం, ఎవరిచ్చినటువంటి బలం, ఎవరిచ్చినటువంటి ధైర్యం, ఎవరిచ్చినటువంటి ఆత్మవిశ్వాసం మిత్రులారా, వారే మన దళిత జాతి ముద్దుబిడ్డ కేంద్ర ప్రభుత్వం. వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యవహారాలకు, న్యాయమైనటువంటి కోరికలకు స్పందించి వారి సేవలను, వారి త్యాగాన్ని గుర్తించి పద్మశ్రీనిచ్చి గౌరవించినటువంటి ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మన దళిత జాతి ముద్దుబిడ్డ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగన్న గారికి మీరందరూ గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేయాల్సింది. ఎవరిచ్చినటువంటి ధైర్యం? ఈ రోజు మాదిగ జాతే కాదు, తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్తు భారతదేశంలో దళితులందరూ గర్వంగా చెప్పుకునే, ధైర్యంగా చెప్పుకునేటటువంటి ఒకే ఒక్క పేరు మందకృష్ణ మాదిగన్న. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు ఆ ధైర్యం వచ్చిందంటే మిత్రులారా, మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో, మంద కృష్ణ మాదిగరో మన గుండె బలమేరో, మాదిగ దండోరో మంద కృష్ణ మాదిగరో మన గుండె బలమేరో. అది కదా విషయం మనకు అర్థం కావాల్సింది కదా. అది ఆర్ట్స్ కాలేజీలో గజ్జలతో ఒక్కొక్కడి గుండెల్లో అన్న వస్తా ఉంటే, మీరు దరువు కొడతా ఉంటే, కాలుకున్నటువంటి గజ్జ కదులుతా ఉంటే ఆ శబ్దానికి శత్రువుల గుండెల్లో గుణపం గుద్దినట్టుంటది, రోమాలు నిక్కబడుస్తాయి. ఈ చెస్ట్ ఇట్లా ఎగిరేస్తుంది. అది కదా ఎంఆర్పిఎస్, అది కదా మందకృష్ణ. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతులకే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా న్యాయం చేసి వారి తరపున పోరాటం చేసినటువంటి ఘనత మందకృష్ణన్నకు ఉంది. కాబట్టే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా 2001 నుండి 2007 న్యాయ శాస్త్ర విద్యార్థిగా, ఒక పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిగా 2007లో గ్రూప్ 1 వచ్చిన తర్వాత మళ్ళీ 18 సంవత్సరాల తరువాత నా గడ్డపై సామాజిక ఉద్యమంలో పాల్గొనేటటువంటి అవకాశం వచ్చింది మిత్రులారా. కాబట్టి ఈరోజు అలాంటి ఒక గొప్ప వ్యక్తి నాయకత్వంలో 2001లో నేను మాల ఉపకులంలో ఉన్నప్పటికీ, నేత కాని మాల ఉపకులంలో ఉన్నప్పటికీ 2001లో విద్యార్థి నాయకుడిగా వర్గీకరణకు మద్దతు తెలియజెప్పడం జరిగింది. ఒక గ్రూప్ 1 అధికారిగా వర్గీకరణకు మద్దతు ప్రకటించి ఓపెన్ గా మాట్లాడేటటువంటి అవకాశం నాకు వచ్చింది. పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో వర్గీకరణ బిల్లుపై మాదిగలకు న్యాయం జరగాలి, వర్గీకరణ జరగాలని గొంతెత్తి మాట్లాడినటువంటి వ్యక్తిని మిత్రులారా నేను. కాబట్టి ఈ రోజు అన్న నాయకత్వంలో మరొకసారి పనిచేసేటటువంటి అవకాశం వచ్చినందుకు అదృష్టవంతుడిగా భావిస్తూ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు అన్న గురించి మాట్లాడుతూ ఉన్నారు. అన్న గురించి 2 నిమిషాలు, ఆ తరువాత సబ్జెక్టు గురించి 2 నిమిషాలు, 4 నిమిషాలలో నా ప్రసంగాన్ని ముగిస్తా. దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, మీరందరూ గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో చర్చలు వచ్చినప్పుడు, డిబేట్ వచ్చినప్పుడు, డిస్కషన్ వచ్చినప్పుడు మన న్యాయపరమైనటువంటి అంశాలను ఇతర కులాల వాళ్లకు చెప్పి మన పరిజ్ఞానంతో, సబ్జెక్టుతో వాళ్ళని మెప్పించి ఒప్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి 2 నిమిషాలు నేను సబ్జెక్టు గురించి కూడా మాట్లాడతా మిత్రులారా. ఈరోజు
30 సంవత్సరాల పోరాటం తరువాత కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం వల్ల 7 రాజ్యాంగ ధర్మాసనం ఉన్నటువంటి జడ్జీలలో 6 జడ్జీలు వర్గీకరణ చేసుకునేటటువంటి హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ ఇచ్చిన తరువాత దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము వర్గీకరణను అమలు చేసేటటువంటి మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పి శాసనసభలో ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల పెట్టుబడిదారులు, కాంగ్రెస్ పార్టీలో ఈ నిర్ణయాలను ప్రభావితం చేసేటటువంటి ఢిల్లీలో కూర్చున్నటువంటి మాల సామాజిక వర్గ నాయకుడు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, సిడబ్ల్యూసిలో ఉన్నటువంటి మరొక మాల కీలక నాయకుడు కొప్పుల రాజు గారు, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో డబ్బుంటే మేము ఏదైనా చేయగలుగుతాము, మాదిగలను ఇతర ఉపకులాల యొక్క హక్కులను మేము దోసుకుంటాము అని చెప్పి మాల ముసుగులలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఈ వర్గీకరణను అంతర్గతంగా అడ్డుకోవడానికి ప్రణాళికలు చేస్తున్నటువంటి సందర్భంలో అది పసిగట్టినటువంటి మన మండే సూర్యుడు నెల్సన్ మండేలా, అభినవ అంబేద్కర్, మన మంద కృష్ణన్న దేనికి పిలుపునిచ్చినాడు? మన హక్కులను కాపాడుకోవడం కోసం అసువులు బాసిన వర్గీకరణలో అసువులు బాసిన అమరుల లక్ష్యాలు నెరవేర్చాలనేటటువంటి సంకల్పంతో అది పసిగట్టి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసి 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా వర్గీకరణ అనేటటువంటిది మాదిగ బిడ్డలపై ప్రేముంటే అది శాస్త్రీయంగా జరగాలి, మానవతా దృక్పథంతో జరగాలి తప్ప రాజకీయ కోణంలో జరగకూడదు. నువ్వు క్రెడిట్ తీసుకోవడానికి నేను వర్గీకరణ చేస్తాను, ఆ క్రెడిట్ నాకు దక్కాలని తీసుకోవడానికి ఇది జీవితాలకు సంబంధించినటువంటి అంశం. క్రెడిట్ డెబిట్లు అనేటటువంటిది వ్యాపారానికి ఉపయోగపడతాయి తప్ప ఈ వర్గీకరణ అంశానికి ఉపయోగపడవు. కాబట్టి ఆగ మేఘాల మీద ఢిల్లీలో ఉన్నటువంటి మాల నాయకుల ప్రభావం వల్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి మాల నాయకుల ప్రభావం వల్ల ఆగ మేఘాల మీద 1,00,000 డప్పుల కార్యక్రమానికి దాన్ని ఆపాలి అనేటటువంటి సంకల్పంతో తప్పుల తడకతో ఈ వర్గీకరణ నివేదికను ఆమోదించడం జరిగింది. అంటే ఏంటి? వర్గీకరణ చేయాలి, ఈ వర్గీకరణ ముసుగులో మళ్ళీ మాలలకే ప్రలాభం జరగాలి. ఏ రకంగా లాభం జరగాలనేటటువంటిది మళ్ళొక్క 2 నిమిషాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సందర్భంలో అన్న వర్గీకరణ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం అందరము పిహెచ్డీలు చేసిన మేధావులు అనుకుంటాం, కానీ అన్న ముందు మనం దేనికి పనికిరావు. ఈ వర్గీకరణ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను కులంకషంగా పరిశీలించి విశ్లేషించి దీంట్లో ఉన్నటువంటి లోపాలను పసిగట్టినటువంటి మొట్టమొదటి మన మేధావి మందకృష్ణన్న. మాకు కూడా అర్థం కాలేదు కాబట్టి దీంట్లో లోపాలు ఉన్నాయి. మనం ఏమంటున్నాము? ఈ నివేదికలో లోపాలున్నాయి, ఈ లోపాలను సవరించి వర్గీకరణ అమలు చేసినట్లయితే మా మాదిగ బిడ్డలకు న్యాయం జరుగుతుంది, ఇతర ఉపకులాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము వాదిస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది జ్ఞానం లేని అజ్ఞానులు, దామోదర రాజనరసింహ లాంటి మాదిగ కాని మాదిగ అని చెప్పుకునేటటువంటి తెలివిలేని దద్దమ్మలు, ఇంకొంతమంది మేధావులమని చెప్పి పదవుల కోసం పదోన్నతుల కోసం మాదిగ జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టేటటువంటి మూర్ఖులు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడి ఈ నివేదికలో ఎలాంటి లోపాలు లేవు, 100% పర్ఫెక్ట్ అని చెప్తా ఉన్నారు. దామోదర రాజనరసింహ అనేటటువంటి వ్యక్తి సాంఘిక సంక్షేమ మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఏకసభ్య కమిషన్ చైర్మన్ కాదు. మరి నీకు ఏ అధికారంతో
ఈ నివేదికలో సంపూర్ణంగా 100% ఎలాంటి తప్పు జరగలేదు, బాగుందని చెప్పడానికి నువ్వెవరు? అంటే ఈ మూర్ఖుడు మాదిగా కాదు కాబట్టి మాదిగలిద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి మందకృష్ణ అడిగిండు కాబట్టి ఆ మంత్రి పదవి దామోదర రాజనరసింహ యొక్క మంత్రి పదవి కాపాడుకోవడం కోసం మనకు అడ్డంగా నిలబడి ఆర్గ్యూ చేస్తున్నటువంటి ఒక మూర్ఖుడు దామోదర రాజనరసింహ. ఇక మిగతా వాళ్ళ గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రిపోర్ట్లో చూద్దాం. దయచేసి మీరు ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినాలి. ఈ నివేదికలో మనకు రామచంద్రరాజు కమిషన్ 94-2000 ఆ ప్రాంతంలో ABCD అని 4 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఈ నివేదికలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే మొదటి గ్రూప్లో ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా బలహీనమైనటువంటి కులాలు. గ్రూప్ 1లో ఈ బలహీనమైనటువంటి కులాలలో 1,70,000 జనాభాకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. 15 కులాలను ఇందులో పొందుపరిచారు. 171,000 జనాభాకి 1% రిజర్వేషను 18 కులాలను పొందుపరిచారు. నంబర్ 2 గ్రూప్ 2 విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా మధ్యస్థంగా ఉన్న కులాలు 18 కులాలు 9% రిజర్వేషను. 18 కులాలు 9% రిజర్వేషను. 32,70,000 జనాభా. ఇందులో మాదిగా ఉపకులాలు, మధ్యస్థంగా అభివృద్ధి చెందినటువంటి కులాలు. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలు పొందినటువంటి కులాలు అంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన ప్రయోజనాలు పొంది అభివృద్ధి చెందినటువంటి కులాలు అంటే మాల ఉపకులాలు 26 కులాలు 17,17,000 జనాభా 5% రిజర్వేషన్. అయితే కృష్ణన్న 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నాడు. మరి ఏ రకంగా ఈ నివేదికలో లోపాలు ఉన్నాయంటే గ్రూప్ 1లో 1,71,000 తీసుకున్నాడు. గ్రూప్ 1లో 1,71,000 తీసుకున్నాడు. 1,71,000 బలహీనంగా ఉన్నటువంటి కులాలు 1% రిజర్వేషన్ ఇచ్చాడు. బాగుంది. తర్వాత గ్రూప్ 3కి 1% రిజర్వేషన్కి 3,54,336 తీసుకున్నాడు. గ్రూప్ 3కి అంటే 1% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే గ్రూప్ 3కి తీసుకున్నటువంటి జనాభా 3,54,336. అంటే మరి మధ్యస్థంగా ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు ఎంత కటప్ ఉండాలి? మొదట బలహీనంగా ఉన్నదేమో 1,71,000, తర్వాత బలమైన మెరుగైన ప్రయోజనాలు పొందింది 3,54,000. మరి మధ్యస్థంగా ఎంత ఉండాలి అంటే 3,54,000కు తక్కువ ఉండాలి, 1,70,000కి ఎక్కువ ఉండాలి. మరి దామోదర రాజనరసింహ కానీ ఈ సెమినార్లు పెట్టేటటువంటి మూర్ఖులకు, ఇక నేను అనకూడదు, అజ్ఞానులకు మనం ఒకటే చెప్పాలి. మాదిగ ఉపకులాల కటప్ ఎంత తీసుకున్నారు తెలుసా? 3,63,819 మిత్రులారా. అంటే ఏంటి? మెరుగైన ప్రయోజనాలు పొందినటువంటి కులాని కంటే ఎక్కువ కటప్ తీసుకున్నాడు. అంటే న్యాయంగా, ధర్మంగా, మధ్యస్థంగా ఎంత తీసుకోవాలి? 2,62,980 తీసుకోవాలి. 2,62,000 తీసుకోవాలి. మనకు 2,62,000 తీసుకున్నట్లయితే మాదిగ ఉపకులాలకు 12.45% రిజర్వేషన్ రావాలి. నేను అందుకే ఒక మాజీ గ్రూప్ 1 అధికారిగా, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మూర్ఖులకు, కాంగ్రెస్ మేధావులకు, మాల మేధావులకు, మాల నాయకులకు నేను అనేక సార్లు ఛాలెంజ్ విసిరాను. దమ్ముంటే రండి పత్రికల ముందుకు,
పోని అది తీసుకోకపోను 3 లక్షలు తీసుకున్నా, 1% 3 లక్షలు తీసుకున్నా 11% మనకు రిజర్వేషన్ రావాలి మాదిగ ఉపకులాలకు. మరి నిజంగా ఒక దామోదర రాజనరసింహ కానీ ఇంకొంతమంది మూర్ఖులు కానీ మేధావులు కానీ మరి దీని గురించి మాట్లాడట్లేదు. మనము మందకృష్ణన్న కానీ మందకృష్ణన్న అడుగులో అడుగై ప్రయాణం చేస్తున్నటువంటి మేము సామాజిక న్యాయంలో భాగంగా ఏమడుగుతున్నాము? ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాన్ని సవరించి వర్గీకరణ అమలు చేయమంటున్నాం. మందకృష్ణన్నని ఏ రకంగా ఈ సమాజానికి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మందకృష్ణన్నంట వర్గీకరణకు అడ్డం పడుతున్నాడంట. సిగ్గుండి జ్ఞానముండి బుద్ధి ఉన్నటువంటి మాటలేనా మిస్టర్ దామోదర్ రాజనరసింహ? నా మాదిగ సమాజమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి దళిత సమాజం అంతా నువ్వు వివేక్తో కుమ్ముక్కయ్యావు అనేటటువంటి అంశాన్ని పసిగట్టింది. ఏమయ్యాడు? మాదిగ ముసుగులో 1000 కోట్లు సంపాదించి మాదిగలకు మోసం చేసినటువంటి దామోదర రాజనరసింహ ఒకవైపు, మంత్రి పదవి కావాలి, నా ఆస్తులను కాపాడుకోవాలి అనేటటువంటి వివేక్ మరొక వైపు, ఇద్దరు ఒక్కటయ్యారు. ఎంత దుర్మార్గం చూడండి. అంటే దామోదర రాజనరసింహ మాదిగల పేరు చెప్పుకొని 1000 కోట్లు సంపాదించిండు. ఇదే మాల ముసుగులో వివేక్ అనేటటువంటి వ్యక్తి ఆయన లక్షల కోట్ల ఆస్తులను కాపాడుకోవడం కోసం మంత్రి పదవి, ఈయన మంత్రి పదవి తెచ్చుకోవడం కోసం, ఆయన మంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఈరోజు మాదిగ జాతిని అన్యాయం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి దళిత ద్రోహులు దామోదర రాజనరసింహ అండ్ వివేక్ వెంకటస్వామి అనేటటువంటి అంశాన్ని దయచేసి మీరు గమనించాలి. అదేవిధంగా గ్రూప్ 1లో సరే 15 కులాలకు 1% ఇచ్చావు. అంతకు ముందు ABCD అమలు జరిగినటువంటి కాలంలో సి గ్రూప్లో అభివృద్ధి చెందినటువంటి కులాలు మన్నే పంబాల వీళ్ళు మాలని, వీళ్ళిద్దరు కలిస్తే 30,000 వాళ్ళని తీసుకొచ్చి ఈ బలహీనమైనటువంటి గ్రూప్లో చేర్చడం జరిగింది. అంటే ఏంటి? 1,70,000 జనాభాలో 30,000 అభివృద్ధి చెందినటువంటి మన్నే పంబాల వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ 1లో వేశారు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది? ఈ బలహీనంగా ఉన్నటువంటి నా మాదిగ ఉపజాతి బిడ్డలు 1,40,000 జనాభా కలిగినటువంటి వాళ్ళ విద్యా అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను మింగేయడానికి చేసినటువంటి కుట్రే మిత్రులారా, దీన్ని మీరు గమనించాలి. నంబర్ 2, అంతకుముందు మనకు తెలంగాణ రాష్ట్రంలో దళిత జాతిలో మాదిగ మాల తరువాత నేత కాని 1,33,000తో ఉన్నటువంటి అతిపెద్ద జనసంఖ్య కలిగినటువంటి జాతి. 4వ జాతి 1,11,000తో నాలుగవ అతిపెద్ద జాతి బేడ బుడగ జంగం జాతి. అయితే బిలో ఉన్నటువంటి బేడ బుడగ జంగం జాతిని మాదిగల నుండి విడదీసి వాళ్ళ జనాభాని తగ్గించడానికి మాదిగల నుండి విడదీసి గ్రూప్ 1 ఇంకా కొన్ని కులాలు కలుపుకొని గ్రూప్ 1గా ఏర్పాటు చేశారు. ఇప్పుడు సిలో అంటే గ్రూప్ 3లో 26 కులాలు ఉన్నాయి, మాల మరియు ఇతర కులాలు. ఈ 26 కులాలలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా బలహీనమైనటువంటి కులాలు ఉన్నాయి, కొన్ని బలవంతమైనటువంటి కులాలు ఉన్నాయి. మేమేమడిగాము ఇది గుర్తించి? మాలదాసరి వాళ్ళు మాలలతో ఉండడానికి ఇష్టం లేరు, ఓలేదాసరి వాళ్ళు మాలలతో ఉండడానికి ఇష్టం లేరు, మాంగులు మాలలతో ఉండడానికి ఇష్టం లేరు. ఎవరైతే ఇట్లా ఒక 2, 3, 4 కులాలు ఉన్నాయో ఈ మాలల నుండి విడదీయండి. సి గ్రూప్లో నేత కాని మరికొన్ని ఉపకులాల నుంచి
15 లక్షలు కలిగినటువంటి మాల కులానికి డి గ్రూప్ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. దాంట్లో తప్పేంటి? దాంట్లో అన్యాయం ఏంటి? ఎక్కడ దీంట్లో రాజకీయం ఉంది? మందకృష్ణ మాదిగన్న చేస్తున్న దాంట్లో రాజకీయ కోణం ఎక్కడుంది? నేను మాట్లాడే దాంట్లో రాజకీయ కోణం ఎక్కడుంది? అంటే చేసినటువంటి తప్పులు అక్కడ ఢిల్లీ నుండి ఈ నివేదికను ప్రభావితం చేసి వర్గీకరణ చేయాలి, మళ్ళీ 59 కులాలలో 58 కులాల ప్రయోజనాలని మింగేయడానికి ఈ మాల పెట్టుబడిదారులు, మాల రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్ర మిత్రులారా, దీన్ని దయచేసి మీరు గమనించాలి. కాబట్టే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మందకృష్ణన్న నాయకత్వంలో మేము కలిసినప్పుడు నా చేతిలో ఏముంది, నా చేతిలో ఏముంది, నా చేతిలో ఏముంది, వెంకట్ నీకు తెలియదా? నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ కదా, నీకు తెలియదా? సేమ్ నిన్న షమీమ్ అఖ్తర్ గారిని మా నేతకాని సోదరులు, హోలియా సోదరులు అందరు కలిసినప్పుడు మేరా హాత్ మే క్యా హై, मेरा अरे भाई किसका हाथ में रे, खाने के लिए तैयार है, साला उड़ा देंगे एक एक को, मजाक समझ रहे क्या? दलित जाति का, दलितों का भगवान मंदकृष्ण मादिगन्ना के साथ हम दलितों के हक के लिए जान देने के भी तैयार है. वो है अभी अभिनव अंबेडकर मंदकृष्णन्ना. కాబట్టి ఇంకో కొంతమంది జీర్ణం చేసుకోలేకపోతున్నారు. నేను అభినవ అంబేద్కర్ అంటే అవి గట్లెట్లు అంటాడు, ఆయన మేధావి, గ్రూప్ 1 ఆఫీసర్. అరే భయ్ నీకేంది? ఎట్లనో చెప్తా, మీరు కూడా చెప్పాలి. మందకృష్ణన్న అభినవ అంబేద్కర్ ఎందుకైందో మీరు కూడా చెప్పాలి. 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించాడు. అదే విధంగా 1924లో బాబాసాహెబ్ అంబేద్కర్ బహిష్కృత హితకారిణి మహాసభని స్థాపించాడు 1924లో. దేనికోసం? దాని యొక్క లక్ష్యం ఏంటి? ఎడ్యుకేట్, ఆర్గనైజ్. అంటే దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి దళితులకు హక్కులను కల్పించాలనేటటువంటి సంకల్పంతో 1924లో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించినటువంటి మహాసభ. అదే విధంగా ఈ దోసుకున్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అవహేళనలు పడి మాదిగా అంటే చెప్పుకోవడానికి ధైర్యం లేని రోజుల్లో పశువుల కంటే హీనంగా మాదిగ జాతిని అవమానించేటువంటి సమయంలో ఒక నెల్సన్ మండేలా లాగా, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా, ఒక మార్టిన్ లూథర్ కింగ్ లాగా మాదిగల యొక్క హక్కులను కాపాడి మాదిగలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, అరే నేను మాదిగరా అని చెప్పుకునేటటువంటి దమ్ము, ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తే మందకృష్ణ మాదిగన్న కాదా? నంబర్ 1. నంబర్ 2, మాదిగ జాతికే కాదు, ఈ తెలుగు రాష్ట్రాలలో ఏ దళిత జాతికి అన్యాయం జరిగినా ఎంఆర్పిఎస్ నిలబడ్డది, ఆ దళితుల యొక్క హక్కులను కాపాడుకున్నది, దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి ప్రభుత్వాలను తలవించేటటువంటి విధంగా చేసినటువంటి దాంట్లో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం ప్రధానమైనది. అదే విధంగా సామాజిక సమస్యల్లో ఈరోజు చిన్నపిల్లలకు గుండె జబ్బుల ఆపరేషన్లు, వికలాంగులకు హక్కులు, పేదవాళ్లకు పెన్షన్లు, ఏ సామాజిక సమస్య జరిగినా మందకృష్ణ మాదిగన్న ముందుంటాడు. అందుకే 1,00,000 డప్పుల కార్యక్రమంలో నా బ్రాహ్మిన్ మహిళా సోదరి మనులు వచ్చి డప్పులు కొట్టారు, నా వైశ్యులు వచ్చి డప్పులు కొట్టారు, నా జడ్డి జాగృతి వచ్చి సంఘీభావం తెలిపింది. కాబట్టి మందకృష్ణన్న కేవలం దళిత మాదిగ జాతి ముద్దు బిడ్డే కాదు, దళిత జాతి ముద్దు బిడ్డే కాదు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీనిచ్చి 140 కోట్ల భారత జాతిని, భారతీయులను గౌరవించుకున్నది మిత్రులారా. కాబట్టి ఇది ఒక ఎత్తు అయితే, రెండో అంశం 1944లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్పూర్లో
కాన్పూర్ లో షెడ్యూల్డ్ కాస్ట్ కాన్ఫరెన్స్ లో ఒక మాట చెప్తాడు, సామాజిక న్యాయం అంటే ఏ రకంగా ఉండాలని. సామాజిక న్యాయం అంటే దళితులు, భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రోజు దళితులలో సామాజికంగా ఆర్థికంగా అంతరాలు ఉన్నాయి. ఆ అంతరాలను తొలగించాలి అంటే జనాభా ప్రాతిపాదికన ఏ కులానికి ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 1944లోనే చెప్పాడు మిత్రులారా. ఆ అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని పునికి పుచ్చుకొని ఈరోజు ఎంఆర్పిఎస్ స్థాపించి 1994లో స్థాపించి ఆయన కుటుంబాన్ని ఆరోగ్యాన్ని త్యాగం చేసి ఈరోజు 2025లో వర్గీకరణకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. కాబట్టి మిత్రులారా, మందకృష్ణ మాదిగన్నకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గత 30 సంవత్సరాల నుండి ఏ పిలుపిచ్చినా అండగా నీడగా తోడుగా ఉంటూ ఈ వర్గీకరణ సాధించేటటువంటి అంశంలో మీది ప్రధాన భూమిక పోషించినందుకు మరొకసారి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నా ఆత్మీయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి లోకానికి సోదరులందరికీ కూడా పేరు పేరున జై భూములు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా. జై మందకృష్ణన్న, జై మందకృష్ణన్న, మందకృష్ణన్న నాయకత్వం, మందకృష్ణన్న నాయకత్వం, మందకృష్ణన్న నాయకత్వం. వర్గీకరణలో అసలు బాసిన అమరవీరులకు, అమరవీరులకు, అమరవీరులకు. థ్యాంక్ యూ.